గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని దివాళా తీయించిందని చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యాన్ని విదేశాలకు అమ్ముతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు బాబు. కబద్దారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు డేగకన్ను వేశామని తెలిపారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్, శాండ్, డ్రగ్స్ మాఫియా లేకుండా చేస్తామన్నారు. పిల్లల భవిష్యత్తుకు డ్రగ్స్, గంజాయి ఎంత ప్రమాదకరమో అందరూ ఆలోచించాలని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించారు. నేమకల్లులో పెన్షన్ పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి చంద్రబాబు వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లులో ప్రజావేదిక పేదల సేవల కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం తెచ్చారని ఆరోపించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం సరఫరా చేస్తుందని తెలిపారు. మద్యం పేరుతో వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు బాబు. బెల్ట్ షాపులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఉచిత ఇసుక విషయంలో ఎవరు అడ్డొచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అవినీతికి పాల్పడే అధికారులపై తప్పక చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఆ మాఫియాలను ఉక్కుపాదంతో అణిచివేస్తా అన్నారు. నేమకల్లు ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామని, ల్యాండ్, శాండ్, గంజాయి, రేషన్ బియ్యం మాఫియాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని, గత ప్రభుత్వ హయాంలో స్కీమ్ల పేరుతో స్కామ్లు చేశారని బాబు ఆరోపించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో విధ్వంసం సాగిందన్నారు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయన్నారు. ఆంధ్రప్రదేశ్పై 10 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఇష్టానుసారం అప్పుల పాలు చేసి ఆంధ్రప్రదేశ్ను దివాళా తీయించారన్నారు. ఈ నెల వేతనాలు ఇస్తామా అనే భయం కలుగుతోందని అన్నారు బాబు. అయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చామన్నారు. భూ కబ్జాదారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. బెల్ట్ షాపులు పెడితే నేను కూడా బెల్ట్ తీస్తా అంటూ చంద్రబాబు హెచ్చరించారు. గతంలో ఇసుక మాఫియాతో 1000 కోట్లు దోపిడీ చేశారని, అదంతా కక్కిస్తామన్నారు బాబు. మీరు ఇసుక తీసుకెళ్లేటప్పుడు అడ్డుకుంటే తిరగబడండి. ఎక్కడ ఇసుక దొరికినా స్వేచ్ఛగా తీసుకెళ్లండి. విశాఖను వైసీపీ ప్రభుత్వం గంజాయి రాజధానిగా మార్చారు. గంజాయిని విక్రయించే వారికి ఇక అదే చివరి రోజు అని సీఎం చంద్రబాబు తెలిపారు.